పత్రిజీ గారు వీళ్ళందరూ చెప్తున్నారు. మనకు ఎప్పుడైతే ఇది మెడిటేషన్ వర్క్ అవుతుందో మనము అప్పటి వరకు నేను మీట్ తింటున్నాను. నేను మీట్ తినే ఫ్యామిలీలో నేను పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి మీట్ తినే అలవాటు. సో నాకు ఇది అయిపోయేసరికి నా ఒక విధమైన వ్యతిరేక అంటే దాని మీద మీట్ మీద ఇంట్రెస్ట్ పోయిందండి. నేను మీట్ తింటున్నప్పుడు కూడా టేస్టీగా లేకుండా ఒక వామిటింగ్ సెన్సేషన్ లాగా నాకు తయారైంది. ఓకే, నాకు ఆల్రెడీగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను టైం వచ్చేస్తుంది, నేను ఇప్పుడు స్టాప్ చేయాలి నాన్ వెజిటేరియన్. జూలై 4th నా బర్త్డే. నేను జూలై 4th ఇంకా 2 days ముందే, ఇంకా 2 days అయితే నాకు నా బర్త్డే వస్తుంది. సో ఇప్పటికి నాకు మొత్తం తగ్గిపోయింది, హాయిగా ఉంది. ఎప్పుడు సార్ బర్త్డే? సార్ జూలై 4th అండి. 4th అయిపోయింది కదా సార్. యా, ఇండిపెండెన్స్ డే, అమెరికా ఇండిపెండెన్స్ డే. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్. నేను ఒక్కరిని మానేస్తే మళ్ళీ మా వైఫ్తో ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఆమె వంట చేయకపోతే నా పరిస్థితి ఏంటి అని నేను ఆలోచించేసి ఇది నా ప్రాబ్లం. నా ప్రాబ్లం ఎవరైనా షేర్ చేసుకుంటున్నారా? ఎవరు షేర్ చేసుకుని నా పిల్లలు కానీ, లేకపోతే నా వైఫ్ కానీ, నా పేరెంట్స్ కానీ ఎవరు షేర్ చేసుకోలేరు. నా ప్రాబ్లం నేను సఫర్ అవుతున్నాను. సో నేను హ్యాపీగా ఉండాలంటే నేను మానేసేయాలి అని నేను డిసైడ్ అయిపోయాను. ఒకవేళ మా వైఫ్ వంట చేయకపోయినా సరే నేను వండుకుంటాను, నేను వెజిటేరియన్ డిష్ ప్రిపేర్ చేసుకుంటాను అని డిసైడ్ అయిపోయేసి నేను కమిట్ అయిపోయాను. ఓకే, జూలై 4th నుంచే నేను మానేస్తున్నానని ఆ రోజు నుంచి మానేశానండి. 2022 జూలై 4th నుంచే నాన్ వెజ్ మొత్తం మానేశాను. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఇంకో ప్రాబ్లం ఏముంది, నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉంది. ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకునేవాను అన్నట్టు. ప్రతిరోజు డాక్టర్స్ ఒక 2 weeks వరకే మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, తర్వాత తగ్గిపోతుందని చెప్తారు. కానీ నాకు ఆల్మోస్ట్ 25 years నుంచి ప్రతిరోజు ఒక పిల్ వేసుకోవాల్సిందే. వేసుకోకపోతే నాకు ప్రాబ్లం అయ్యేది. కొంచెం స్పైసీ ఫుడ్, మనకి ఇండియన్ మన ఫుడ్ అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. మనం స్పైసీ లేకుండా సప్పగా తినలేము. అది తింటే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. ఒక కోక్ తాగినా నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది, కాఫీ తాగినా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది, ఎసిడిటీ ప్రాబ్లం వచ్చేసేది అన్నట్టు. అలాంటిది సో ఇంత సివియర్గా ఉంది కదా. ఇప్పుడు నేను లెట్ మీ ఫోకస్ ఆన్ ఎసిడిటీ. ఏం చేయాలి? ఒకే రోజు మానేస్తే నేను తట్టుకోలేనేమో అని నేనేం చేశానంటే రోజు అంటే ఒకరోజు తర్వాత ఒకరోజు 1 day గ్యాప్ ఇచ్చేసేసి 1 week మొత్తం 1 day గ్యాప్ ఇచ్చాను. సెకండ్ వీక్ 2 days గ్యాప్ ఇచ్చాను. థర్డ్ వీక్ 3 days. అలా 4-5 weeksలో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి, మీరు వింటారు. ఈ మెడిసిన్స్ లెఫ్ట్ ఓవర్ అండి. వితిన్ 1.5 monthలో ఇది కూడా ప్రాబ్లం అయిపోయిందండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎసిడిటీ ఎప్పుడైనా బాగా స్పైసీ ఫుడ్ తిన్నాం అప్పుడు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క కాపర్ పిరమిడ్ నేను పడుకొని నా స్టమక్ మీద పెట్టుకుంటాను. కొద్దిసేపు ఒక 1/2 hourలో మొత్తం కూల్ డౌన్ అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు నాకు ఆ 2 ప్రాబ్లమ్సే నాకు బాగా ఆ ఇష్యూ వచ్చేది అన్నట్టు. ఆ 2 ప్రాబ్లమ్స్ తోటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకునేవాడిని. నేను ఒక్కొక్క రోజు మర్చిపోయాను అనుకోండి ఈ ఎసిడిటీ టాబ్లెట్స్ తీసుకోవడం. పొద్దున్న లేచి నేను బ్రష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ వేసుకొని వాటర్ తాగిన తర్వాత నా డే స్టార్ట్ అయ్యేది. ఒక్కొక్క రోజు పొరపాటు నేను మర్చిపోయాను అనుకోండి, మధ్యాహ్నం అన్నం తినే టైంకి నాకు స్టార్ట్ అయ్యేది ప్రాబ్లం. మళ్ళీ వెంటనే ఆఫీస్ నుంచి పరిగెత్తుకుని ఇంటికి వచ్చి ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వచ్చేది అన్నట్టు. అంత సివియర్గా ఉండేది ప్రాబ్లం. ఆ తర్వాత ఇప్పుడు మెడిసిన్స్ కూడా నేను క్యారీ చేయను. నాకు ఎందుకంటే నాకు తెలుసు మెడిటేషన్ చేస్తున్నాను కంటిన్యూగా. నాకు ఎప్పుడైనా వచ్చింది అనుకుంటే మెడిటేషన్ ఒక 1 hour ఎక్కువ చేస్తాను. సో ఈజీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నో మెడిసిన్స్ అండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఇయర్లీ చెకప్ ఉంటుంది కదండి. ఇయర్లీ చెకప్ దగ్గర పోయినప్పుడు ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నావు అంటే నేను నో అని పెట్టేశాను అంటూ. డాక్టర్ వచ్చాడు, చూసేసి నా హిస్టరీ చూశాడు. అవును, ఏమైంది, నువ్వు లాస్ట్ ఇయర్ నుంచి అన్ని మెడిసిన్స్ వాడట్లేవు, ఏం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడతావు అంటే లేదు నేను స్టాప్ చేస్తాను. అంత ఓకేనా అంటే అంత ఓకే అండి. ఎలా తగ్గింది అంటే మెడిటేషన్ చేస్తున్నానంట అని ఇట్లా చూసి మెడిటేషన్ చేస్తున్నా. ఏం మెడిటేషన్ చేస్తున్నానండి? ఇదే జస్ట్ మనకు ఆనాపానసతి మెడిటేషన్ అని చెప్తే అతనికి అర్థం కాలేదు. ఏమంటే మెడిటేషన్ అంటే ఏం చేస్తావు అన్నాడు. అంటే నేను ఇలా వెరీ సింపుల్,
కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతి వేలలో వెళ్ళిపెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలంటే సో అట్లా చేసేసి తగ్గిపోతుంది అన్నాడు. అంటే ఎస్ తగ్గిపోయింది, నేను నమ్మలేదు. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు కూడా కూర్చోండి, నీకు నేర్పిస్తానంటే ఓకే 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 అని చెప్పేస్తాను. నవ్వేసి ఆయన ఊకున్నాడంటే ఆయన నమ్మలేదు. నేను చెప్పానంటే నాకు ప్రిస్క్రిప్షన్స్ కనిపిస్తాయి కదా, ఇప్పటికే 30 years నుంచి నాకు ప్రిస్క్రిప్షన్స్ ఇస్తున్నారు కదా, సో ఇప్పుడు మీకు ప్రిస్క్రిప్షన్ కనిపించిందంటే లేదన్నాడు. సో నేను పే చేస్తాను. తర్వాత ఆయన రిపోర్ట్ చూశాడు, నా బ్లడ్ రిపోర్టు ఇవన్నీ చూసేసి చాలా బాగున్నాయి నీకు రిపోర్ట్స్, చాలా బాగున్నాయి, చాలా వచ్చేసింది, ఇంకేమైనా తీసుకుంటున్నావా అంటే నేను ఏం తీసుకోవట్లేను, జస్ట్ ఈ 2 మెడిసిన్సే తీసుకునే పని ఇప్పుడు స్టాప్ చేశాను. సో బ్లడ్ రిపోర్ట్ కానీ యూరిన్ రిపోర్ట్ కానీ చాలా బాగున్నాయి. సో డాక్టర్ చూసేసి నవ్వి ఊరుకున్నాడు. నేను చెప్పాను ఫ్యూచర్లో మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను మెడిటేషన్ నేర్పిస్తాను, నేను ఫ్రీగా నేర్చుకున్నాను, మీకు ఫ్రీగా నేర్పిస్తాను అని చెప్పాను అన్నట్టు దానికి. సో అమేజింగ్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు మాత్రం చేయరు. మా అమ్మాయికి కూడా సేమ్ నాలాగనే సైనస్ ప్రాబ్లం ఉంది. సైనస్ ప్రాబ్లం ఉండి ఆమె కాలేజీలో ఉన్నప్పుడు ఆమె కూడా లెఫ్ట్ నాస్ట్రల్ రైట్ సర్జరీ అయింది. నేను చెప్పాను మా అమ్మాయి కూడా, నువ్వు చూస్తున్నావు కదా నన్ను ఇంతకుముందుకు మా వైఫ్ ఇట్లా బట్టలు లాండ్రీలు వేస్తున్నప్పుడు నేను చెక్ చేయి నా పాకెట్లలో ఏమైనా ఉందా అంటే, నీ పాకెట్లలో ఏముంటుంది ఈ నాప్కిన్స్ తప్ప నీ ఏముంటుంది నీ పాకెట్లో అని చెప్పేస్తాను అన్నట్టు. ఎప్పుడు నాకు రన్నింగ్ నోస్ అండి ఇలా ఉండేసి ఇట్లా పెట్టుకుని నేను డస్ట్బిన్ వేసాను అనుకోండి, మనం లాండ్రీ బాస్కెట్లు వేసేస్తే బట్టలు నా ప్యాంట్ షర్ట్ దాంట్లో అవి ఉండేది పోయేది అన్నట్టు. సో మా వైఫ్ నీ ఒక $1 కూడా నీ జేబులో ఉంటే నాప్కిన్స్ ఉంటాయి మడతలకు అని చెప్పేది అన్నట్టు. ఎక్కడ చూసినా కూడా మా ఇంట్లో నాప్కిన్స్ కుప్పలు కనపడేది అన్నట్టు అప్పుడు. సో మా పాప ఇప్పుడు చేస్తుందన్నట. సో అరే నువ్వు చూస్తున్నావు కదరా, నువ్వు నాకు తగ్గింది కదా, నువ్వు కూడా చేస్తానంటే, డాడీ నాకు తెలుసు నేను చేయను అంటే, ఓకే నీ కర్మలు మొత్తం క్లియర్ అయ్యే వరకు నువ్వు రావు, నా కర్మలు క్లియర్ అయిపోయినాయి నేను వచ్చేసాను, నీ కర్మలు క్లియర్ అయ్యే వరకు నువ్వు రావు, బట్ అట్లీస్ట్ నీకు కొంచెము బాగా సఫర్ అవుతున్నప్పుడు, నువ్వు అన్బేరబుల్ ఉన్నప్పుడు ఇలా కూర్చొని మెడిటేషన్ చేయి, నువ్వు ఇది తీసుకో అని చెప్పేసి మా అమ్మాయికి కార్డ్బోర్డ్ ఫోల్డబుల్ పిరమిడ్ ఇచ్చి పంపించాను అన్నట్టు. చేస్తున్నాడు డాడీ అంటుంది అన్నట్టు ఎప్పుడైనా అంటే అడిగితే. సో సరే ఓకే అని చెప్తాను, నేను కూడా బలవంతం చేయను. ఎందుకంటే మన పత్రిజీ గారికి చెప్తారు కదండి, చెప్పడం వరకే మన బాధ్యత, ఎవరిని కూడా ఫోర్స్ చేయకూడదు అని చెప్తారు కదా. సో చెప్పడం వరకే. మా ఇంట్లో మా పిల్లలకు చెప్పాను, మా వైఫ్కి చెప్పాను. మా వైఫ్ ఇప్పుడు చాలా సీవియర్గా బ్యాక్ పెయిన్తో ప్రాబ్లం వచ్చేసింది, ఆమెకు సయాటిక్ పెయిన్ వచ్చేసింది. నేను చెప్పాను కూర్చొని మెడిటేషన్ చెయ్యి, తగ్గుతుంటే నో నేను చెయ్యను, నువ్వు మెడిటేషన్ గురించి నా దగ్గర చెప్పకంటది. ఓకే మా వైఫ్ బెల్ట్ పెట్టుకొని తిరుగుతుంటుంది ఇప్పుడు ఇంట్లో. సో ఏం చేస్తాం, ఎవరి కర్మలు వాళ్ళవి, మనం ఏం చెప్తాం చెప్పండి, చెప్పడం వరకే మన బాధ్యత. ఎక్కువ నేను చెప్పాను అనుకోండి స్టార్ట్ అవుతుంది, అవసరం లేదా, అంత అవసరమా నాకు, నేను హ్యాపీగా ఉన్నాను, ఆమె చూస్తూ ఉంది ప్రతిక్షణము. సో ఆమె చూసి సరే నాకు చెప్పు అని చెప్తే అడిగితే చెప్తాను. ఒక 2 months బ్యాక్ 1.5 months బ్యాక్ ఇలాగే బాగా సీవియర్కి వచ్చేసింది. ఎమర్జెన్సీకి వెళ్ళాము, డాక్టర్ ఇట్లా మొత్తం టెస్ట్ చేసి ఏదో మెడిసిన్స్ ఇచ్చారు, వచ్చేసింది. $2,500 అంత బిల్ వచ్చేసింది. చూసిన తర్వాత $2,500 బిల్ వచ్చింది. అనవసరంగా పోయినా నేను, వాడు అనవసరంగా ఒక గంట సేపు అక్కడ కూర్చోబెట్టాడు, ఇది స్కానింగ్ అది అని చెప్పారు. $2,500 ఛార్జ్ చేశాడు. ఇంకోసారి పోనా అండి.